వంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా రాబోతున్నాయి. కమింగ్ టు ఏపీ ఎలక్షన్స్, ఎవరికి అనుకూలంగా రాబోతుంది? ఎస్, కమింగ్ టు ఏపీ ఎలక్షన్స్, దీన్ని మనం అక్కడ అన్వయం చేసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరుద్ర నక్షత్రం మిథున రాశి, మిథున రాశికి వ్యయస్థానమైనటువంటిది 12th పొజిషన్ వృషభ రాశి. ఈ వృషభ రాశిలో దేవగురు అయినటువంటి బృహస్పతి ఆల్రెడీ సంచారం జరుగుతుంది మే మొదటి నుంచి. అంటే మిథున రాశికి దేవగురు అయినటువంటి బృహస్పతి బలం కొంచెం లేదు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా లాస్ అవుతున్నారా? వారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి వైసీపీకి ఏదైనా నష్టం జరుగుతుందంటే దేవగురు అయినటువంటి బృహస్పతి బలంగా ఉన్న సమయాన్నే లగ్నం అంటాం. జనరల్గా దేన్నైనా మనం ముహూర్తం పెడతాం. ఆ లగ్నం అంటే ఒక వ్యక్తి యొక్క పుట్టినటువంటి ఖచ్చితమైన సమయం అవ్వచ్చు, దాన్ని లగ్నం అంటాం. కానీ ఏదైనా పనికి ముహూర్తం పెట్టమంటే దేవగురు అయినటువంటి బృహస్పతి బలంగా ఉన్న సమయం, దాన్ని ముహూర్తం అంటారు. ఆ ముహూర్త సమయంలో శుక్రుడు లేదా గురువు లేదా ఇద్దరు శుభంగా ఉన్నటువంటి సమయాన్ని ముహూర్తం అంటారు. అంతే తప్ప రవి బలంగా ఉన్న సందర్భం, రాహు బలంగా ఉన్న సందర్భం ఇవన్నీ ముహూర్తాల కింద లెక్క కాదు. గురువు లగ్నాన్నైనా చూస్తూ ఉండాలి, పంచమంలోనైనా ఉండాలి, లేదా గురువు బలంగా ఉన్నటువంటి సమయమైనా ఉండాలి, దాన్ని ముహూర్తం అంటారు. మరి ఇప్పుడేమో మూఢేమో నడుస్తోంది, ముహూర్తాలు లేకపోయాయి. రవి, శుక్రుడు, గురువు ఈ ముగ్గురు ఒకే దగ్గర ఉన్నారు. రవికి దగ్గరగా గురువు వచ్చినా శుక్రుడు వచ్చినా అది శుక్రమూఢవిగాను గురుమూఢవిగాను చెప్తాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో ఇబ్బంది కలిగించేటువంటి కొన్ని రకాలైనటువంటి వాటికి ఇదొక ఇండికేషన్. ఓకే. సో గురువు యొక్క బలం లేదు, వ్యయ స్థానంలోకి గురువు వెళ్ళారు. మరి ఏమైనా మీరు చెప్పినటువంటి ఈ పంచగ్రహ కూటమి వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమికి ఏమైనా లాభం కలుగుతుందా? వెంటనే లాభం కలిగే అవకాశం ఆ కూటమికి కూడా లేదు. ఓకే. సో ఆ పార్టీలకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకాన్ని ఇప్పటికే చాలా వేదికల మీద నేను చెప్పి ఉన్న వారి యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి రకరకాలైనటువంటి వ్యత్యాసాలు ఉన్న ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి నేను చెప్పేటువంటి మాట, వారిది హస్త నక్షత్రం. వారి జాతకంలో యోగదాయకమైన దశలు ఇవి ఇప్పుడు నడుస్తున్నాయి అనే కంటే ఇబ్బంది కలిగించే దశలు నడుస్తున్నాయి. 2 సంవత్సరాల పర్యంతం నుంచి నేను చెబుతున్నాను. న్యాయపరమైనటువంటి చిక్కులు, ఆరోగ్యపరమైన అంశాల్లో ఏర్పడ్డ ఇబ్బందులు, వీటన్నిటిని ముందుగానే మనం ప్రెడిక్ట్ చేసాం. యాజ్ ఇట్ ఈస్గా గత 2023వ సంవత్సరం చివరి అంకెళ్ళలో వారు న్యాయపరమైనటువంటి చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆరోగ్యపరమైనటువంటి అంశాల ఇబ్బందులు కూడా వచ్చాయి. ఇలాంటి ఆరోగ్య సమస్యలు చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు కూడా ఇలాంటి ఆరోగ్య సమస్యల వల్లనే వెళ్ళారు అనేది చాలా మంది టీడీపీ నాయకులు అంటూ ఉన్న మాట ఇంటర్నల్ గా వినిపిస్తోంది. ఇందులో వాస్తవం ఉందంటారా? మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? మీరు ఎందుకంటే ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. దట్స్ వై ఐ యామ్ ఆస్కింగ్. ఏ వ్యక్తి యొక్క జాతకంలోనైనా ఖచ్చితమైనటువంటి పుట్టిన సమయాన్ని లగ్నం అంటారు. లగ్నం నుండి ద్వితీయ సప్తమ స్థానాలు మారక కారకాలు. మారకం అంటే మరణం. ఎవరి జాతకంలోనైనా, మన జాతకంలో సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి, అంటే 2వ స్థానంలో ఉన్నటువంటి, 7వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు వాటి యొక్క దశలు అంతర్దశలు వచ్చినప్పుడు మరణ సమానమైన కష్టము లేదా ఆరోగ్యము లేదా ప్రమాదం జరుగుతాయి. వారి యొక్క జాతకంలో నేను పరిశీలించింది, ఈ ద్వితీయ సప్తమ స్థానాల్లో ఒక స్థానంలో శని ఉన్నాడు, సాటర్న్. అది సుమారు 2003-2004 సమయంలో అలిపిరి ఘాట్లో బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది. ప్రాణం నిలిచింది, పదవి పోయింది. సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత 2014లో వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అదే సప్తమ స్థానానికి సంబంధించినటువంటి గ్రహగతులు ఆయన జాతకంలో ఉన్నాయి. కేతు సంబంధమైనటువంటి స్థితి, కేతువు శరీరంలో ఉన్న నాడీ వ్యవస్థల మీద నియంత్రణ ఉంటుంది. రవికి సంబంధించినటువంటి స్థితి కంటి చూపు, చర్మ సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు వస్తాయి. కేతు సంబంధమైనటువంటి స్థితి శరీరానికి మొత్తం కూడా, న్యూరాన్కు సంబంధించినటువంటి వ్యవస్థ మొత్తం కూడా, మెదడుని మనం చెప్పుకుంటూ ఉంటాం, మస్తిష్కము
మెదడు లేదా శరీరానికి నాడీ వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఏవైనా వారిని ఇబ్బంది పెట్టచ్చు. అంటే నేను వారి యొక్క జాతకంలో ఉన్న ఇబ్బందిని చెప్తున్నాను తప్ప మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా అభివృద్ధికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సైబరాబాద్ అంటే మనం చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేసుకుంటాం. కానీ నేను చెప్పబోయేటువంటి విషయం సంచలనం కోసం చెప్పట్లేదు, అటువంటి గొప్ప నేతను కాపాడుకునేటువంటి ప్రయత్నం కోసం నేను చెప్తున్నాను. 2027 లేదా 2028లో దీన్ని మించినటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందిని వారి జాతకంలో ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఇది ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో తీవ్రమైనటువంటి సమస్యగా పరిగణించవచ్చు. అటువంటి చాలా క్లిష్టమైనటువంటి సందర్భం వారి యొక్క జాతకంలో రాబోతుంది. కాబట్టి కేతు సంబంధమైన లేదా తాంత్రిక విధానంలో గణపతికి సంబంధించిన విశేషవంతమైనటువంటి క్రతువులు కూడా ఇప్పటికీ కొన్నిటిని సోషల్ మీడియా ద్వారా కొంతమందికి నేను ఇప్పుడే వాటిని చెప్పి ఉన్నాను. మళ్ళీ మన వ్యవస్థ ద్వారా కూడా మన క్యూబ్ టీవీ నుంచి కూడా నేను వారికి చెప్తూ ఉన్నాను. వారి జాతకంలో కొన్ని ఇబ్బందికరమైన దశలు నడుస్తున్నాయి, ఇది వాస్తవం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో ఈ పంచగ్రహ కూటమి వల్ల దేవగురు బృహస్పతి వ్యయంలో ఉన్నప్పటికీ కూడా మాయాకారకుడైనటువంటి రాహు మాత్రం యోగిస్తున్నాడు. దేర్ ఈజ్ ఎ ఛాన్స్ టు అగైన్ విల్ జగన్. ఆయన రావటానికి ఒకే ఒక ప్రాధాన్యతగా ఈ రాహు సంబంధమైనటువంటి స్థితి ఉంది. ఒకవేళ జ్యోతిష్యపరమైనటువంటి పరిభాషలో శ్రవణ నక్షత్ర జాతకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకాలను అన్నీ పరిశీలించి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని మనం అంచనా వేస్తే వై నాట్ 175 అని ముందుకు వెళుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి 175 స్థానాలు వచ్చేటువంటి స్థితిగతి కానీ, గతంతో పోల్చినటువంటి మెజారిటీ వచ్చే పరిస్థితులు కానీ 100% లేవు. కనీసం బోటాబోటీ మెజారిటీతో తమ ప్రభుత్వం గద్దెనెక్కటం కూడా కష్టంగా ఉన్న సందర్భం ఇది. ఇప్పటికే చాలా సర్వే సంస్థలు అవ్వచ్చు, ఆ ఎన్నికలు జరిగినటువంటి తీరవచ్చు, వైసీపీకి అంత అనుకూలంగా లేవనే ఇండికేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. అలాగని టీడీపీ కూడా బలంగా లేదన్నటువంటి వాదనలు కూడా ఉన్నాయి. కానీ శాస్త్రం విషయానికి వస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ వీళ్ళిద్దరికి కూడా సమానమైన స్థానాలు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంత టఫ్ సిచ్యువేషన్. 70 స్థానాలకు అటు ఇటుగా, 70 నుండి 80 స్థానాలకు అటు ఇటుగా తెలుగుదేశం పార్టీ ఉంటుందంటారా? ప్రజల యొక్క దట్టు ఏపీ గురించి మాట్లాడుతున్నాం. దే ఆర్ వెరీ క్లియర్ ఆన్ వాట్ దే వాంట్. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు గతం ఎన్నికల ఒకసారి ఆ పోలింగ్ పర్సెప్షన్స్ మనం చూస్తే కనుక వాళ్ళు ఇవ్వాల్సిన మెజారిటీ చాలా గట్టిగానే ఇచ్చారు తీర్పు. ఎప్పుడు కూడా చంద్రబాబు గారికి ఇచ్చినా, జగన్ గారికి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా కూడా 2009 ఎన్నికల్లో మహాకూటమి ఏర్పడ్డటువంటి సందర్భంలో తెలుగుదేశం, టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు కొన్ని, ప్రజారాజ్యం మరోవైపు, ఇవన్నీ కలిసి